ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో ముందుగా ఏంటంటే మనం చికెన్ని కొద్దిగా మ్యారినేట్ చేసుకుందాం. సింపుల్గానే ఉంటుంది. సో కొద్దిగా ఉప్పు, అలాగే కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ముక్కలన్నిటికీ బాగా పట్టే విధంగా. ఓకే, సో వీటిని కాసేపు మనం పక్కన పెట్టేసేద్దాం. సో దీనికి ఒక పౌడర్ మనం రెడీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసేసి సో దాల్చిన చెక్క, అలాగే దీంట్లో అనాస పువ్వు, యాలకులు, అలాగే లవంగం. ఇవన్నీ ఏంటంటే మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలి. వీటితో పాటుగా మిరియాలు కొంచెం ఎక్కువ క్వాంటిటీ పడుతుంది. నెక్స్ట్ అలాగే కొద్దిగా ధనియాలు, కొంచెం జీలకర్ర, అలాగే కొద్దిగా సోంపు. సో వీటన్నిటిని మనం కొంచెం దూరగా వేయించుకోవాలన్నమాట. సో హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మాడిపోతాయి. సో రుచి అంతా కూడా కొంచెం మనకు మారిపోతుంది అనమాట. కాబట్టి స్లో ఫ్లేమ్లో చేసుకుంటే దాంట్లో ఉండే ఆ తేమ అంతా, మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయి దాంట్లో ఉండే ఆ అరోమా అనేది మనకు బయటకు వస్తుంటే ఆ సువాసన అనేది మనకు బయటకు వస్తుంది అనమాట. దీంట్లో కావాల్స్తే మరాఠీ మొగ్గ కూడా వేసుకోవచ్చు, కొంచెం పొడవుగా ఉంటుంది కదా. ఓకే, సో ఇది రెడీ అయిపోయింది. ఒక జార్లోకి తీసేసుకుందాం. సో ఇవి కాస్త మనకు చల్లారాలి. సో ఈలోగా గ్రేవీ పార్ట్ మనం స్టార్ట్ చేసేసుకుందాం. సరిపడా ఆయిల్. సో దీనికి కొంచెం ఎక్కువ పడుతుంది, మరీ ఎక్కువ కాదు, కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్. అంటే మనకు చికెన్ అది కొంచెం బాగా మగ్గాలి కదా. ముందుగా వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఉల్లిపాయ ముక్కలు, ఓకే. ఇది కొంచెం మనకు డ్రైగా వస్తుంది, గ్రేవీలా కాకుండా. కొద్దిమంది గ్రేవీ కావాలి అనుకుంటే టొమాటో ప్యూరీలా తయారు చేసేసి ఎండింగ్లో కొంచెం మనం యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీలా కూడా వచ్చేస్తుంది. ఆ ఘాటు, మసాలా ఘాటు అలాగే ఉంటుందన్నమాట. సో దీంట్లో కొద్దిగా ఉప్పు వేస్తున్నాను, సో దట్ మనకి ఆ ఉల్లిపాయ ముక్కలు తొందరగా వాటర్ వదిలేసి వేగిపోతాయి. సో కొంచెం ఫాస్ట్గా కావాలి, ఉల్లిపాయలు మనకు ఫాస్ట్గా వేగిపోవాలనుకున్నప్పుడు ఈ ఫార్ములా మనం వాడుకోవచ్చు, ఉప్పు జల్లడం అనేది. సో ఆ మిరియం ఘాటుతో కొంచెం డిఫరెంట్గా, ఎక్కువగా ఏంటంటే మనకు ఆ పచ్చిమిర్చి కానీ లేకపోతే ఎండుమిరపకాయ కారాలు ఇవే ఎక్కువ మనం స్పైసీగా వాడుతుంటాం. బట్ మిరియాలతో మనం చేసుకుంటే చాలా బాగుంటుంది. యాక్చువల్గా మన సాంప్రదాయానికి తగ్గట్టుగా అయితే కారానికి మిరియం వాడడమే చాలా బెస్ట్ అనమాట. సో ఒకప్పట్లో మనం అంతా కూడా మిరియాలే వాడేవాళ్ళం. ఆ తర్వాత మనకు ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు అన్నిటి కూడా వేరే ప్రాంతం నుంచి మనకు వచ్చేసి అవి బాగా అలవాటు అయిపోయాయి మనకి. ప్లస్ మిరియాలు ఈ చల్లగా మనకు వాతావరణం ఉన్నప్పుడు తీసుకోవడం కూడా శరీరంలో కొంచెం వేడిని కూడా పుట్టిస్తుంది, చాలా మంచిది. ఓకే, సో పచ్చి వాసన వెళ్ళిపోయింది మనకి ఉల్లిపాయల్లో. ఇక్కడ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మళ్ళీ కూడా
యాడ్ చేస్తున్నాను. అక్కడ మ్యారినేషన్లో కొంచెం వేసాను, ఇక్కడ కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. రైట్, కొన్ని రకాల డిష్లు తయారు చేసుకుంటప్పుడు అంటే కొంచెం ఓపికతో మనం అక్కడ కిచెన్లో స్పెండ్ చేస్తే డిష్ అనేది ఓవరాల్గా మనకు సూపర్గా వస్తుందన్నమాట. హడావిడిగా చేస్తే ఏదో తిన్నాం అనిపిస్తాం కానీ ఆ టేస్ట్ ఉంటుందన్నమాట. కాబట్టి కొంచెం స్పెషల్గా చేసుకునే డిష్లని అలా వాటి దగ్గర ఓపికగా నిలబడి కలుపుతూ ఒక్కొక్కటిగా యాడ్ చేస్తూ, ఒకటి మగ్గిన తర్వాత ఇంకొకటి యాడ్ చేస్తూ, ఇవన్నీ కూడా ఆధారపడి ఉంటాయి రుచి రావడానికి. ఓకే, కొద్దిగా పసుపు, అలాగే కారం, అలాగే డిష్కి సరిపడా ఉప్పు. అక్కడ మ్యారినేషన్లో కూడా నేను కొంచెం వేసాను కాబట్టి చూసి యాడ్ చేసుకోవాలి. అలాగే ఇదే స్టేజ్లో నేను పచ్చిమిరపకాయలు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ముందుగా మసాలాలు కలిపి పెట్టేసుకున్న చికెన్, సో వాటర్ ఏది కూడా యాడ్ చేయకుండా ఆ చికెన్లో ఉన్నటువంటి ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి అది కొంచెం మనకి బాగా మగ్గిన తర్వాత అప్పుడు మనం పౌడర్ తయారు చేసుకొని ఇందాక చేసుకున్నది ఆ మసాలా యాడ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మూత పెట్టకుండా నేను ప్రాసెస్ అనేది చేస్తున్నాను. ఎందుకంటే మూత పెట్టేస్తే లోపల ఆవిరంతా కూడా అక్కడ లోపలే ఉండి దాంట్లో యాడ్ అయిపోతూ ఉంటుంది. సో అది కొంచెం మనకు గ్రేవీలా వచ్చేస్తుంది అనమాట. అంటే కొంచెం దాంట్లో ఉండే ఆ ఆవిరి వెళ్ళిపోవాల్సింది లోపలే పడిపోతుంది. కాబట్టి ఇక్కడ మనకు కొంచెం డ్రైగా అనుకున్నాం కదా, సో ఓపెన్గానే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ పొడి కొట్టేసుకుందాం. ఓకే, సో ఇలా కొంచెం బరకగా ఉండాలి. సో ఇలాంటి మసాలాకి ఏంటంటే ఆ చిన్న చిన్న పలుకులుగా మనకు తగులుతూ ఉంటే ఆ ముక్కతో పాటు సూపర్గా ఉంటుంది. ఓకే, సో పొడి ఇలా పక్కన పెట్టేసేద్దాం. సో ముక్క ఉడకడానికి కొంచెం మనకు టైం తీసుకుంటుంది. వాటర్ వేయకుండా ఆ ముక్కలో ఉన్న వాటర్తోనే మనం దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఓకే, సో 2 నిమిషాలు మనం వెయిట్ చేద్దాం. ముక్క ఉడికిన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న ఆ పౌడర్ యాడ్ చేసేసి కొంచెం కొత్తిమీర వేసేసి బాగా కలిపేసి కొంచెం మగ్గించామనుకోండి డిష్ అనేది మనకు రెడీ అయిపోతుంది. సో కాసేపు వెయిట్ చేద్దాం. సో కాసేపు వెయిట్ చేసాం కదా, చూద్దాం. ఓకే, సో రెడీ అయిపోయింది. సో ఇక్కడ కొంచెం కొత్తిమీర, అలాగే కరివేపాకు, నెక్స్ట్ మనం రెడీ చేసి పెట్టుకున్న మిరియాలతో కూడిన మసాలా పొడి, ఓకే మంచి ఘాట్ వస్తుంది స్మెల్ అయితే. దాంట్లో అనాస పువ్వు, సోంపు ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా. ఓకే, సో ఈ స్టేజ్లో కొంచెం మనం సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు మనం కాస్త మగ్గిచ్చేసుకుంటే మనం వేసేసుకున్న ఆ మిరియాల మసాలా పొడి ఘాట్ ఏదైతే ఉందో అదంతా కూడా ముక్కలకు పట్టేస్తే తినేటప్పుడు జ్యూసీగా సూపర్గా ఉంటుందన్నమాట. సో కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, సో మంచి వాసన వస్తుంది. ఓకే, సో మిరియాల కోడి వేపుడు రెడీ అయిపోయింది. ప్లేట్లోకి తీసేసుకుందాం.
సో మిగిలిన ఈ మసాలా కూడా దాంట్లో వేసుకుంటే మనకి ఆ ముక్కలతో పాటు సో ఫ్రెష్గా కొత్తిమీర పైనుండి సో వేడివేడిగా గుమగుమలాడిపోతూ మిరియాల కోడి వేపుడు రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. మిరియాల కోడి వేపుడు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ ముక్కలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు, తరిగిన ఉల్లిపాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, నూనె. మిరియాల కోడి వేపుడు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో చికెన్ ముక్కలు, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి దాంట్లో దాల్చిన చెక్క, అనాస పువ్వు, యాలకులు, లవంగాలు, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, సోంపు వేసి వేయించి మిక్సీ జార్లోకి తీసుకొని చల్లారాక మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నూనె పోసి వేడయ్యాక అందులో వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో పసుపు, కారం, సరిపడా ఉప్పు, పచ్చిమిర్చి, కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసి బాగా మగ్గించుకొని తర్వాత కొత్తిమీర, కరివేపాకు, మిక్సీ పట్టుకున్న మిరియాల మసాలా పొడి వేసి మూత పెట్టి కొద్దిసేపు మగ్గించుకొని ఆపై సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని పైనుండి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే మిరియాల కోడి వేపుడు రెడీ.